కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఇదేదో నల్ల కారులో ఒక మనిషిని ఆపడానికి ప్రయత్నం చేస్తా అన్నట్టు అనిపిస్తుంది కదా. అవునే, ఈయన గడ్డం, చింపిరి జుట్టు, ఇదేదో కొత్త మనిషి లాగున్నాడు. మామూలుగా ఈ కారు వస్తా అంటే ఎవరు ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో వస్తా ఉన్నాడు అనుకున్నాం కదా. ఈ లాస్ట్కి గడ్డం ఆయన దిగినాడు. ఈయన ఎవరు అని లాస్ట్కి తెలుసుకుంటే మన సినిమా యాక్టర్ శివాజీ గారంట. ఒక గడ్డం పెంచేసిన దానివల్ల గుర్తుపట్టలేకుంటాం కదా. అందుకు సినిమా యాక్టర్ కాబట్టి చుట్టూరు జనం గుమ్ముకున్నారు. ఎందుకబ్బా వచ్చినాడు ఈయన మన తిరుపతికే? విషయం ఏమంటే ఇక్కడ ఒక బిర్యానీ సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చినాడు. మన తిరుపతి మున్సిపల్ పార్క్ ఉంది కదా, అలిపిరికి పోయే దారిలో, ఆ దారిలో ఉండే చిక్పేట్ దొమ్మి బిర్యానీ హౌస్ అంట. ఈ బిర్యానీ హౌస్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చారు. మామూలుగా బెంగళూరులో ఒక చిక్పేట అనే ప్రాంతంలో బిర్యానీ చాలా సూపర్గా ఉంటుందంట. ఆ పేరుతోనే మన తిరుపతిలో చిక్పేట్ దొమ్మి బిర్యానీ హౌస్ అని పేరుతో ప్రారంభిస్తున్నారు. అందుకోసం మన శివాజీ గారిని, ఒక ప్రముఖ సినీ నటుడు అని మీకు అందరికీ తెలుసు, ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ మన తిరుపతి వాసుడే. ఆయన్ని పిలిపించి ఇక్కడ బిర్యానీ హౌస్ని ప్రారంభించారు. అందుకోసం ఆయన్ని పిలిపించారు. ఆయన కొన్ని విషయాలు తిరుపతి ప్రజలకు అదేవిధంగా యువతకి చెప్పాడు. ఏమంటే బాగా తినండి, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయండి, పరిగెత్తండి అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎన్నికలకు ఏమాత్రం ఓటుని ఏమారొద్దు, ఖచ్చితంగా ఓటు వేయండి. అది ఎవరికి వేయండి అని చెప్పను, అయితే ఖచ్చితంగా ఓటుని వినియోగించుకోండి, మీ హక్కు, అది ప్రజాస్వామ్య హక్కు అని చెప్పకరావడం కనపడింది. ఇంకొక మాట చెప్తాండా, ఎవరు అధికారం వచ్చినా నేను ప్రజల తరపున మాట్లాడతాను, ప్రశ్నిస్తాను. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీకి ఓటేయాలని మాత్రం చెప్పను అని చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి, మీ ఓటుని వినియోగించండి అని మన కామన్ మ్యాన్ వాయిస్ కూడా మీకు తెలియజేస్తామండి. అదేవిధంగా ఇట్లా ప్రశ్నించే వాళ్ళు మాత్రం దండిగా అవసరం ఉంది ఈ సమాజానికి. ఈ శివాజీ గారు ఏం మాట్లాడతారో నేరుగా చూసేద్దాం రండి. నాకు బాగా కావాల్సిన వాళ్ళు అరే దివాకర్ గారు ఉన్నారు కదా, చాలా వ్యాపార పరంగా రాజకీయ పరంగా కాదు. సో మనం ఇలాగా మనకు కావాల్సిన వాళ్ళు అడిగితే సరే ఖచ్చితంగా వస్తానని చెప్పిన ఈరోజు మున్సిపల్ పార్క్ టౌన్లో మొదలైంది పాయింట్ చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి అంటే కుర్రాళ్ళు కదా, ఎంకరేజ్ చేయండి. కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే నాకు ఒకటి, ఇలాంటి వాటికి వస్తారు కానీ తినరు, సినిమా చూడటానికి వస్తారు. తింటే కదా టేస్ట్ తెలిసింది, తినాలా, తింటే కదా తెలిసింది. ఏమి ఎండింగ్ చేసుకుపోయేది ఏం లేదు. మనం శుభ్రంగా శుద్ధిగా తినండి, పొద్దున్నే లేచి పరిగెత్తండి. అలాగే ఈరోజు ఇంతమంది వచ్చారు. సారి ఎలక్షన్లో ఇలాగే అందరూ ఓటేయడానికి రాండబ్బా, ఓటేయడానికి రండి, ఓటు వేయాలబ్బా. మీరు ఎవరికైనా వేసుకోండి, పలానోడికి ఏమని నేను చెప్పను, ఓటు వేయడానికి రండి. ఓటు వేయాలా, మంచి వాళ్ళని ఎన్నుకోవాలా, పలానా వాళ్ళకి ఏమని నేను చెప్పను. ఎందుకంటే నా సినిమాలు అందరూ చూడాలి కదా, వద్దు. కాకపోతే ఎవడు అధికారంలో ఉన్నా తప్పు జరిగితే మాత్రం మాట్లాడతా, ఎందుకంటే నేను జనం తరఫున మాట్లాడతా. కాబట్టి ఈ బిర్యానీ పాయింట్ సూపర్ సక్సెస్ అవ్వాలి. మనోడి ఇక తిరుపతిలో 4-5 పాయింట్లు, పక్కనే నగిరి రోజా గారి కాన్స్టిట్యున్సీ ఆడవ పాయింట్, రైల్వే గూడూరు శ్రీనివాస్ పాయింట్, ఇట్లా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రేపు 13వ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ ఓటేయండిరా, మీకు దండం పడతారా. ఒక గంట స్పెండ్ చేయడానికి సస్తారేమే, నాకు అర్థం కాదు. మీ హక్కు, మీ పిల్లల కోసం, వీళ్ళందరి కోసం మనం ఓటేసేది. ఓటేయడానికి రండి. నేను అప్పుడు కాకపోతే ఏమొద్దు అనుకుంటారు. బిర్యానీ పాయింట్కి వచ్చి ఓపెనింగ్ వచ్చి తిందంటారా, ఇది ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం, అర్థం చేసుకోండి. ఈ తరం పిల్లల కోసం మనందరం ఇక్కడ ఉందే. ఇట్లానే ఈ వ్యాపారం చిక్పేట్ దన్నా బిర్యానీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, బాహుబలి అంత హిట్ అవ్వాలి ఈ ఊళ్ళో.